అందరికీ నమస్కారం. మీలో నన్ను చాలామంది చాలా రోజులుగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి వీడియో చేయండి అంటున్నారు. సందర్భం షూట్ చేద్దాం అని చెప్పేసి ఏంటి ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. ఇన్డెప్త్లో తర్వాత మరలా వీడియో చేస్తాం. సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాం. స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇలా చెప్పుకుంటూ పోతే బరి తెగిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ వెచ్చుడు ఎలా అంటే అలా బట్టలు వేసుకుంటూ ఆడ మగాడిన తేడా లేకుండా మా ఇష్టం, మా స్వేచ్ఛ, మా శరీరం, మా ఇష్టం అంటూ బరి తెగిస్తూ చలరేగా పోతున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో అది విదేశమైనా స్వదేశమైనా ఎక్కడైనా వారు ఇప్పుడు తెలుసుకోండి. ఒక లిమిట్ అనేది దాటినప్పుడు అది ఎంత దూరం వెళ్ళిద్దని. ఈ ఎప్స్టీన్ అన్నది లైంగిక నేరస్తుడు. అతను అదుపులోకి తీసుకున్నారు. యుఎస్ గవర్నమెంట్ సంబంధించేసి justice.gov.in అని చెప్పేసి ఎప్స్టీన్ ఫైల్స్ అని కూడా ఇచ్చినారు. అది మొత్తం అటాచ్ చేస్తే చూడండి. ఈ ఎప్స్టీన్ అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి జనాలు ఫ్రీడమ్ ఆఫ్ జస్టిస్ అనేది కోరుకోవడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంథింగ్ లైక్ దట్. ఏం కోరుకున్నారంటే అసలు కోర్టు ఆర్డర్స్ ఏంటి, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి ఫోటోలు ఎన్ని ఉన్నాయి, వీడియోలు ఎన్ని ఉన్నాయి, ఎందువల్ల ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారంటున్నప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చిందంటే బిల్ గేట్స్కి రష్యన్ వాళ్ళతో కలవటం ద్వారా సెక్సువల్ డిసీజెస్ అటాక్ అయినాయి అని. ఆ సెక్సువల్ డిసీజ్ అటాక్ అయినప్పుడు అతను తన భార్య మిలిందా గేట్స్తో ఉండటం వల్ల ఆమెకి ఎక్కడ ఏం ప్రాబ్లం ఇది ఏంటని చెప్పేసి ఆమెకి యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేయబడాడని ఆయనే తీసుకున్నాడని న్యూస్. బిల్ గేట్స్ ఏమంటాడు, అరే బాబు నాకేం సంబంధం లేదా, పిచ్చి పిచ్చి న్యూస్లు ఇవ్వదు అంటాడు. బట్ ఆల్రెడీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ దానిలో లీక్ అయినటువంటి వాటిలో అసలు ఊహించినటువంటి వ్యక్తులు ట్రంప్ ఏంటి, ఒక బిల్ గేట్స్ ఏంటి, ప్రపంచంలో ఎలా చెప్పాలి, పెద్ద పెద్ద బ్యాచ్ అండి, బడాబడా బ్యాచ్ అండి, దేశాన్ని పాలించే వాళ్ళు కోట్లు కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు ఏంటంటే మొత్తం ఇదే సెక్స్ పిచ్చి, ఆడవాళ్ళ పిచ్చి. సో సింపుల్ ఇప్పుడు నేనేం చెప్తానంటే విచ్చలవిడి తనానికి అలవాటు పడ్డటువంటి జంతువైనా మనిషి అయినా ఎప్పటికైనా పతనం కాక తప్పదు, లేనిపోయిన రోగాలు అయితే వస్తాయి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి అసలు ఎవరు ఉన్నారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి అని మీకు మొత్తం తెలియాలంటే వెనకాల ఆ వెబ్సైట్ది పెట్టాను. తర్వాత అందులో మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి. మీకు అందులో ఏది కావాలో మీరు చూసుకోవచ్చు. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇదంతా బయటకు వచ్చింది, వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ నేను చెప్తాను. ఓకేనా? మొత్తానికి మరలా చెప్తున్నా, అసురక్షిత శృంగారం అన్నది లేనిపడి రోగాలు వస్తుంది, ఎయిడ్స్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ హద్దులు దాటిన చేసేది ఏదైనా సరే ఏదో ఒక రోజు ప్రపంచం మనల్ని అనిపించేలాగా చూపించింది. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చి నేనే తప్పు చేయలేదు అంటాడు. ఆల్రెడీ మిలియన్ గేట్స్ వీడియోలు ఇచ్చేసాను. అండ్ ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చేసి ఏమో కుప్పలు దొరుకుతూనే ఉన్నాయి. లక్షల్లో ఫోటోలు, వేలల్లో వీడియోలు, ఆ లైంగిక నేరస్తులకు సంబంధించిన ఆ ఫైల్స్కి సంబంధించిన మెయిల్స్ సంబంధించి డేటా మొత్తం చెక్ చేస్తుంటే కుప్పలు బయటపడుతూనే ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచంలో టాప్ మోస్ట్ దిగ్గజాలకు సంబంధించి సెక్సువల్ కుంభకోణం అదంతా.